హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సాంబారు కొంచెం వెరైటీగా చేసుకున్నాము. కందిబ్యాళ్ళు ఉడకబెట్టే బాధ లేకుండా సింపుల్‌గా అయిపోయేలా చేసుకున్నాము. అది ఎలా నేను చేస్తానో మీకు కూడా చూపిస్తాను. వచ్చేయండి ఫ్రెండ్స్. ఏం లేదండి. కందిపప్పు వచ్చేసి ఒక గ్లాస్ తీసుకున్నాననమాట. మంచిగా ఒక 10 నిమిషాలు దోరగా ఏంచుకోవాలి. ఎందుకంటే కలిపెడుతూనే ఉండాలి. లేదంటే అడిగంటిపోతాయన్నమాట. మన ఇంటికాడ బ్యాళ్ళైతే కొంచెం మందంగా ఉంటాయి. కొంచెం మాడిపోవు. ఇక్కడ కోయేటి బాళ్ళు ఎర్ర బ్యాళ్ళు కాబట్టి చాలా పలసంగా ఉంటాయి. భిన్న మాడిపోతాయన్నమాట. అందుకనేసి కలిపెట్టుకుంటేనే సిమ్‌లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి ఒక 10 నిమిషాలు ఏగిన తర్వాత నేను ఒక అర్ధ కప్పు పెసర బ్యాళ్ళు కూడా తీసుకున్నాననమాట. పెసర బ్యాళ్ళు తీసుకున్నాక అవి కూడా ఒక రోజుసేపు యాగనిచ్చిన తర్వాత కొంచెం జీలకర్ర, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ మెంతులు, కరివేపాకు, అలాగే ఒక 7, 8 ఒట్టిమిరపకాయలు అవి కూడా వేసి మంచిగా వేయించుకున్నాను. ఏగుతుంటే మనము పెసర బ్యాళ్ళు వేసాం కదా, చాలా మంచి వాసన వస్తుందన్నమాట ఏగుతూ ఉంటే. పెసర బ్యాళ్ళు ఎందుకు వేసానంటే, పెసర బ్యాళ్ళు వేస్తే సాంబార్ కొంచెం చిక్కగా అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. అందుకనేసి పెసర బ్యాళ్ళు వేసాను. అన్నీ వేగినాయి. ఇలా వేగిన తర్వాత ఒక గ్యాస్ బంద్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని మంచిగా చల్లార్చుకోవాలన్నమాట. చల్లారిన తర్వాతే కొట్టారేలోపు మనం సాంబార్ ప్రిపేర్ చేసుకున్నాము. ఏం లేదు, అదే బాణట్లు పెట్టి కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఒక మెంతులు, కరివేపాకు, తెల్లబాయి, ఎర్రగడ్డ, ఒట్టిమిరపకాయ అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తెల్లపాయ కూడా దీంట్లోనే వేయాలి. ఒక్క ముక్క దంచేస్తేనా నూనెలో ఎర్రగడ్డతో పాటు వేగితే మంచి స్మెల్ వచ్చేది. కూర కూడా బాగా టేస్ట్ ఉంటుంది అన్నమాట. చాలా రుచిగా కూడా ఉంటుంది. దీంట్లో లాజం ఇంగువ అయితే వేయాలన్నమాట. ఇంగువ వేస్తేనే సాంబార్కి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. అలాగే మంచిగా వాసన వస్తే చాలా బాగుంటుంది అన్నమాట. నేను ఏమి సాంబార్ పొడి అయితే వాడలేదు దీంట్లో. తర్వాత కరివేపాకు వేసుకొని కరివేపాకు అన్నీ వేసుకున్నాక వేగిన తర్వాత నేనైతే ఒక 3 టమోటాలు తీసుకున్నాను. టమోటాలు కూడా ఉప్పు, పసుపు వేసుకొని మంచిగా వాడ్చుకోవాలి. అయితే నేను కూరగాయలు అన్ని రకాల కూరగాయలు తీసుకున్నాను అన్నమాట. ఎందుకంటే ముల్లంగి ఒకటి, క్యారెట్, ఒక వంకాయ, 2 బెండకాయలు, అలాగే ఒక అర్ధ మామిడికాయ అన్నీ తీసుకున్నాను అన్నమాట. మునక్కాయ, ముల్లంగి, క్యారెట్ పక్కన కొంచెం ఉప్పేసి ఒక్క ముక్క ఉడకబెట్టుకున్నాను. అలా ఉడకబెడితేనే సాంబార్లోకి చాలా బాగుంటుంది అన్నమాట. భిన్న ఉడుకుతుంది. పులుసు పడితే మునక్కాయ ఉడకదు కాబట్టి ముందుగా మనం కొంచెం ఉడకబెట్టుకున్నామంటే చాలా బాగా భిన్న ఉడికిపోతుంది, చాలా బాగుంటుంది కూడా. ఆ వాటర్ పారబోయకుండా మునక్కాయ ఉడకబెట్టుకున్న వాటర్ దీంట్లోనే వేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, అన్ని కూరగాయలు అయితే వేసాను. ఇలా అన్నీ టమోటా వేగిన తర్వాత మిరప్పొడి వేసుకొని ఇవి కూడా కూరగాయలన్నీ వేసేసుకొని కూరగాయలన్నీ ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత మనం మునక్కాయలు ఏ వాటర్ అయితే ఉడకబెట్టినట్టు ఉన్నాయో ఆ వాటర్ కూడా పోసేసుకొని మనం సరిపోయినంత వాటర్ పోసేసుకోవాలన్నమాట. నేనైతే పులుపు వేయలేదు ఇక్కడ, ఎందుకంటే టమోటాలు వేసాను, మళ్ళీ వచ్చేసి మామిడికాయ కూడా వేసాను కాబట్టి పులుసు సరిపోయింది. అందుకని నేను చింతపులుసు వేయలేదన్నమాట. ఓన్లీ వాటరే పోసాను. చూసారు కదా, ఇలా అన్ని వాటర్ పోసుకొని మనకు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని కారం, ఉప్పు ఇంకొంత యాడ్ చేసుకోవచ్చు మనకు సరిపోకపోతే. ఇదైతే నేను మిక్సీలో పొడి అయితే ఇలా మెత్తగా కొట్టాను అనమాట. 2 స్పూన్లు వేసాను ఈ పొడి. అయితే సాంబారు చాలా బాగా వచ్చింది, నిజంగానే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ పొడి మనం ఒక గాజు సీసాలో పోసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి సాంబార్ చేసుకోవాలన్నప్పుడు సింపుల్గా అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే పప్పు ఉడకబెట్టుకోవడం అవన్నీ పని లేకుండా సింపుల్గా సాంబార్ అయిపోతుంది. చాలా భిన్న ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా సాంబార్ అయితే ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే కొత్తిమీర కూడా ఒకరు వేసేసి ఒక 15 నిమిషాలు ఉడకనిచ్చేసామంటే సాంబార్ బాగా ఉడికిపోతుంది అన్నమాట. చూసారు కదా, ఇప్పుడే చాలా బాగా చిక్కబడిపోయింది. 2 స్పూన్లు వేసినా కూడా బాగా చిక్కగా వచ్చేసింది అన్నమాట. ఎందుకంటే పెసరపప్పు వేసాం కాబట్టి చిక్కగా వచ్చేస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే నేను యూట్యూబ్లో అనేది నా వీడియోలు తిరుగుతాయి అన్నమాట. ఇంకొంచెం సపోర్ట్ చేశారంటే నా ఛానల్ కూడా సక్సెస్ అయిపోతుంది. ప్లీజ్ మై ఛానల్ సపోర్ట్ ఫ్రెండ్స్.
కూర అయితే వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంది. కాదు ఇడ్లీలో కూడా భిన్న అయిపోతుంది అనమాట. అదే మనం ఇడ్లీ చేసుకున్నామంటే సాంబార్ చేసుకోవాలంటే పప్పులో పెట్టుకోవాలి, లేట్ అయిపోతుంది అనే ఆలోచనే టెన్షనే లేకుండా ఈజీగా అయిపోతుంది అనమాట. ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ, ఒకసారి ట్రై చేయండి.